క్రిస్మస్ యేసుప్రభు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక చక్కని వర్తమానాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. క్రిస్మస్ అనేదే ఒక సంతోషకరమైన శుభవర్తమానము అని మనకు తెలుస్తుంది. అందులో దాగి ఉన్నటువంటి శుభవర్తమానాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొదటిగా యేసు ప్రభువారు ఒక యూదా దేశపు బెత్లెహేములో ఆయన జన్మించారు. ఆ యూదా దేశపు బెత్లెహేం గురించి ఆ ప్రవక్త గారు ప్రవచించిన విషయం ఏంటంటే, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఒక అల్పమైన దానిలో జన్మించడం ద్వారా అది గొప్ప పట్టణంగా ఈ దినాన ప్రపంచం అంతా కూడా బెత్లెహేంకు వెళ్తారు. ఆయన జన్మించిన ప్లేస్ చూస్తారు. ప్రపంచం అంతా కూడా యేసుప్రభుని ఆరాధించే ప్లేస్ని చూడడానికి ఇష్టపడతారు. ఆయన భూమి మీద జన్మించిన ప్లేస్ని చూడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఒకప్పుడు అది గుర్తింపు లేని పట్టణము. ఆ బెత్లెహేం అనేది ఒక కుగ్రామము. అందుకంటాడు, యూదా ప్రధానులలో నుంచి నువ్వెంత మాత్రమును అల్పమైన దానివి కాదు. యెరూషలేములోనో మరి ఇంకెక్కడో యేసుప్రభు వారు పుట్టలేదండి. బెత్లెహేం అనే ఒక చిన్న గ్రామంలో, మరి ఆయన ఒక చిన్న ప్రదేశంలో, ఒక పశువుల పాకలో, మరి హీ వాజ్ అంటే తనకి చక్కగా అందరికీ అందుబాటుగా కలిగిన దేవుడు ఆయన. కాబట్టి దినాన ఎవరు తగ్గించబడుతున్నామని అనుకున్నా, మా జీవితం ఎవరు గుర్తింపు లేనిగా ఉంది అని అనుకుంటున్నా, మా సేవ గుర్తింపలేనిగా ఉంది అని ఎవరైనా అనుకున్నా, మమ్మల్ని ఎవరు మా బాధని, మా కష్టాన్ని, మా కన్నీళ్ళని ఎవరు చూడడం లేదు అని అనుకున్నా, దేవుడు అంటున్నాడు, నువ్వు అల్పమైన దానివైతే కాదు. ఇది నువ్వు అల్పంగా కనిపించుండొచ్చు, కానీ నేను నీ హృదయంలో జన్మించడం ద్వారా, నేను నీ జీవితంలోనికి రావడం ద్వారా నిన్ను అందరూ చూడగలిగిన స్థితికి నేను తీసుకొని వస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఒకప్పుడు బెత్లెహేం గురించి ఎవరు మాట్లాడలేదు, కానీ దినాన యేసుప్రభు వారు జన్మించిన కారణంగా ప్రపంచమంతా బెత్లెహేం గురించి మాట్లాడడానికి, చూడడానికి ఇష్టపడుతున్నారు. అలాగే నీ జీవితంలో యేసుప్రభు వారు జన్మించడం ద్వారా నువ్వు ఒక గుర్తింపు పొందిన దానివైతావు. నీ ఐడెంటిఫికేషన్ క్రీస్తులో ఉంటుంది. నీ ఐడెంటిఫికేషన్ పరిశుద్ధులలో ఉంటుంది. నీ ఐడెంటిఫికేషన్ దేవుని ప్రజలతో ఉంటుంది. నువ్వు గొప్ప కార్యములను ప్రభు కొరకు చేయగలిగిన శక్తి కలిగిన సమర్థుడమైన వ్యక్తివి అవుతావు. కాబట్టి యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఎందుకంటే ఆయన తన పరిపాలన దండము నీలో నుంచి ఆయన సాగజేస్తాడు. అలాగే ఆయన రాజుగా, ప్రభువుగా నీ మీద అధికారం కలిగి నీ జీవితాన్ని చక్కగా నడిపిస్తాడు. నీలో గొప్ప వ్యక్తులు నీలో నుంచి బయలుదేరి వస్తారు. రాజులు నీ యొక్క ముఖదర్శనం చేసుకునే పరిస్థితిని దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి ఇది మరి ఎంతో గుర్తింపు లేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డని దేవుడు ఒక హెచ్చింపు స్థితికి ఈ క్రిస్మస్ ద్వారా ఆయనను మీ హృదయంలోనికి అంగీకరించడం ద్వారా ఆయన తీసుకొని వచ్చునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.